నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త పెను సంచలనంగా మారింది. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలైందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్నాళ్లు ఆయనకు సన్నిహితుడిగా ఉన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు మధ్య కోల్డ్ వార్ పీక్స్ కి చేరిందా? మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్తే దానికి తలాడించిన పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాలను బాహాటంగానే తప్పుపడుతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలను పిసిసి చీఫ్ ఖండించడం వెనక ఉన్న అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? హైడ్రా కూల్చివేతలపై ఇద్దరు అగ్రనేతల మధ్య ఎందుకు ఇన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి? రేవంత్ అనుకూల మీడియా వర్సెస్ మహేష్ గౌడ్ మధ్య నడుస్తున్న ఆ వార్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే పార్టీని కుదిపేస్తున్న ఆ సంచలన అంశాలేంటో, అసలు ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ రావడానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో క్లియర్ కట్ గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గత కొన్ని రోజులుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ మధ్య విభేదాలున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మొదట్లో ఇద్దరు బాగానే ఉండేవారు, కానీ ఏమైందో తెలియదు గాని హఠాత్తుగా పిసిసి చీఫ్ పై ఒక ఛానల్లో వరుసగా వ్యతిరేక కథనాలు ప్రసారమయ్యాయి. ఎవరిపైనైనా నెగటివ్ స్టోరీలు రావడం కామనే. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డిదిగా చెప్పుకుంటున్న ఛానల్లో పిసిసి చీఫ్ పై వార్తలు ప్రసారం కావడమే సెన్సేషన్ గా మారింది. అది కూడా ఎపిసోడ్ల వారీగా. ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ పీసీసీని చూడలేదన్నట్లు స్టోరీలు టెలికాస్ట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదని ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. సాధారణంగా పార్టీలో విభేదాలుంటే 4 గోడల మధ్య సర్దుబాటు చేసుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత అనుకూలంగా ఉండే ఒక న్యూస్ ఛానల్లో మహేష్ గౌడ్కు వ్యతిరేకంగా ఆయన పనితీరును తక్కువ చేసి చూపిస్తూ పెద్ద ఎత్తున నెగటివ్ కథనాలు వండడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీకి చెందిన ఒక పిసిసి చీఫ్ పై ముఖ్యమంత్రికి సపోర్ట్ గా ఉండే మీడియాలోనే ఇలాంటి కథనాలు రావడం వెనుక పెద్ద స్క్రీన్ ప్లే ఉందనే అనుమానాలు గాంధీ భవన్ లో కూడా వ్యక్తమయ్యాయి. ఈ కథనాలు ఎప్పుడైతే బయటకొచ్చాయో అప్పటి నుంచి ఈ ఇద్దరి కీలక నేతల మధ్య దూరం మైళ్లకు మైళ్లు పెరిగిపోయిందని పార్టీ సీనియర్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హిట్లరే తనకు ఆదర్శం అనడం అందరినీ షాక్ గురి చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విపక్షాలు కూడా తీవ్రంగా మండిపడ్డాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విపక్షాల తరహాలోనే సొంత పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ హిట్లర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేదని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం గాంధీ భవన్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అంతటితో ఆగకుండా ఈ వ్యాఖ్యలపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సుదీర్ఘంగా చర్చించిందని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై హైకమాండ్ సీరియస్ గా ఉందనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పకనే చెప్పడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై అధిష్టానానికి కూడా అసంతృప్తి ఉందనే విషయాన్ని మహేష్ గౌడే బయటపెట్టినట్లయింది. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య దూరం పెరిగిందనడానికి హైడ్రాపై వ్యాఖ్యలు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ను కాపాడుతాం, ఆక్రమణలు తొలగిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? బుల్డోజర్లు, జేసీబీలతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం తగ్గలేదు. హైడ్రా చేస్తున్న ఈ పనులను, ఆ విధ్వంసాన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చినట్లు చెప్పారు. అక్కడితో ఆగలేదు. విదేశాల్లో జరిగిన యుద్ధ విధ్వంసాన్ని ఇక్కడ హైడ్రా విధ్వంసంతో పోల్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ ఎంత ఘనంగా హైడ్రా విధ్వంస గురించి చెప్పారు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంతే వ్యతిరేకంగా హైడ్రా గురించి మాట్లాడారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించిన ఆయన రేవంత్ రెడ్డి లైన్ కు భిన్నంగా ఒక సంచలన ప్రకటన చేశారు. హైడ్రా వల్ల పేదవాళ్లు తమ ఇళ్లు కోల్పోయామని నా దగ్గరికి వస్తే వాళ్లకు నేను పునరావాసం కల్పిస్తాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షమే ఉంటుంది అని ప్రకటించారు. ఒక ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకుంటున్న ఒక వ్యవస్థపై పిసిసి చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అని చెప్పడమే కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న ఈ కోల్డ్ వార్ ను క్లైమాక్స్ కి తీసుకెళ్లిన మరో కీలక అంశం మీనాక్షి నటరాజన్ వ్యవహారం. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయింది ఆ పార్టీ అధిష్టానం. కానీ
ఎవరో కుట్ర చేసి మీనాక్షిని రాజ్యసభకు పంపించకుండా అడ్డుకున్నారు. దానిపై కూడా చాలా స్పెక్యులేషన్స్ నడిచాయి. కాంగ్రెస్ కు చెందిన ఒక ముఖ్య నేత సపోర్టుతోనే ఆయన శిష్యుడు బీజేపీకి కొన్ని ఆధారాలు అందించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పావులు కదిపాడని గుసగుసలు వినిపించాయి. దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన కాంగ్రెస్ హైకమాండ్ ఇంటర్నల్ విచారణకు ఆదేశించింది. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు మహేష్ గౌడ్. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఒక వ్యక్తి కేసు డీటెయిల్స్ లీక్ చేశాడు. ఏఐసిసి దీన్ని సీరియస్ గా తీసుకుంది. దాని మీద విచారణ నడుస్తోంది. నన్ను కూడా ఈ అంశంలో విచారిస్తే వాళ్లకు పూర్తి వివరణ ఇచ్చాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే లీక్ వీరులు ఎవరో, ఎందుకు లీక్ చేశారో, వాళ్ల టార్గెట్ ఏంటో పూసగుచ్చినట్లు హైకమాండ్ కు వివరించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇది కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మనిషే ఇదంతా చేసినట్లు పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మహేష్ గౌడ్ చెప్పేస్తే ఇబ్బంది అయ్యేది రేవంత్ రెడ్డికే. ఈ లెక్కన చూసినా ఈ ఇద్దరి మధ్య పరిస్థితి అనుకున్నంత సవ్యంగా లేదని ఎవరికైనా అర్థమవుతుంది. చూశారుగా, సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీఎంకు పీసీసీ చీఫ్ కు మధ్య లుకలుకలు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టాయి. ఇలాంటి ఇంటర్నల్ వార్లు పార్టీ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కోల్డ్ వార్కి అధిష్టానం చెక్ పెడుతుందా, లేక ఇది కార్చిచ్చులా మారి కాంగ్రెస్ పార్టీనే దహించి వేస్తుందా అన్నది చూడాలి. అసలు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయాలు కరెక్ట్ అంటారా, లేదా పేదలకు అండగా ఉంటానన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాటలు కరెక్ట్ అంటారా? దీనిపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా మాకు షేర్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.